జిల్లా ఎస్పీ శబరీష్ ఈ వ్యసనంతో స్కూల్స్ కాలేజీ స్టూడెంట్స్ యువతి యువకులను తప్పుదోవ పట్టించి వారికి గంజాయి వంటి డ్రగ్స్ ని అలవాటు చేస్తున్నారన్నారు. ములుగు జిల్లా ఎస్పీ కార్యాలయంలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పీ ప్రతిరోజు తమ పిల్లల్ని తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా అనిపిస్తే నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సో ఇక్కడ కనెక్టింగ్ రోడ్ ఉంది అనుకోండి, అక్కడ కూడా ఆపోజిట్ లో ఈ విధంగానే పెట్టుకోవాలి జిగ్జాగ్. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు స్లోగా అంటే వెహికల్ హెవీ వెహికల్ వచ్చినా టర్న్ అయ్యే విధంగా ఉండాలి. ప్రాపర్టీ అఫెన్స్ ప్రాపర్ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా, ఏదో పర్టికులర్ టైప్ ఆఫ్ క్రైమ్ జరుగుతుంది దాంట్లో ప్రాపర్టీ అఫెండర్స్ అవి ల్యాండ్ గ్రాబర్స్ ఆ విధంగా ఏదైనా ప్రాపర్ అఫెండర్స్ ఉన్నారా, దెన్ యూఐ తగ్గించడం, దెన్ మర్డర్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. ప్రాపర్టీ అఫెన్స్ చెప్పాను, సర్వేలెన్స్ మెయింటైన్ చేయడం, ఇది కూడా జైలు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళపైన మానిటర్ చేయడం అండ్ సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి పోలీస్ స్టేషన్ కన్సర్న్ పీరియడ్స్కి ట్రాన్స్ఫర్ చేయడం. జెన్యూన్ కేసెస్ మాత్రమే రౌడీ షీట్స్ అవంతా ఓపెన్ చేసుకోవాలి, మిగతా చేసుకోవద్దు. బిలో 3 months చేయాలి. 164 స్టేట్మెంట్స్ ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే చేసుకోండి. ఇది జెన్యూన్ కేసెస్ ఉంది చూడండి, ఇప్పుడు వాష్రూమ్లో ఎవరో కెమెరా పెట్టారని అన్నారు, అలాంటి వాళ్ళని వదలదు. దట్ ఈస్ విత్ ఇంటెన్షన్ దే హావ్ డన్, దే షుడ్ బి ప్రాపర్లీ పనిష్డ్. అంటే ఎస్హెచ్ఎస్ రోడ్ యాక్సిడెంట్స్ చూసుకోండి, ఇప్పుడు ప్రాపర్గా అనేది తెలియదు అనుకోండి, వాళ్ళకి అసలే ఆల్రెడీ లాస్ అనేది ఒకటి ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్ లాస్ అని. సెకండ్ థింగ్, ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు అరెస్ట్ ద అక్యూజ్డ్ or detect the person at all, then they will completely get demoralized. There will not be any belief in the system.